వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే పేదవారి గుండెల్లో భగవంతుడిగా నిలిచిపోయినటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే రైతులకి రుణమాఫీ చేసిన శక్తివంతుడు, చరిత్రలో నిలిచిపోయినవాడు. రైతులకు కూడా పూర్తి రుణమాఫీ చేశాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఆరోగ్యశ్రీ అంటేనే రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పని పేదవాడు ఎవరూ లేదు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ అంటేనే అప్పట్లో ఫీజు రింబర్స్మెంట్ ఎవరు పెట్టలేదు. మనం ఆంధ్రలోనే కదా, ఇండియాలో ప్రతి జాతి, కులం, మతం, పార్టీ చూడకుండా ఫీజు రింబర్స్మెంట్ పెట్టి బాగా విద్యకి దగ్గర పేదవాడికంతా విద్య అవసరం అని తెలిసి ఫీజు రింబర్స్మెంట్ పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఇందిరమ్మ గ్రామాలు ఇచ్చినప్పుడు కూడా కులము, మతము, పార్టీ చూడకుండా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు వైజాగ్లో స్టేడియం, క్రికెట్ స్టేడియం అనేది పెట్టడం కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టమని చెప్పటంలా, ఆయన చెప్పకనే క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ స్టేడియం పెట్టారు. దాన్ని ఈరోజు ఈ మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అసలు చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డి పైన ఎందుకు ఇంత దుర్మార్గమైన ఆలోచన వచ్చిందో భగవంతుడు తెలియాలా, చంద్రబాబు నాయుడు మనస్సాక్షికి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కడ చూసినా స్నేహితులుగా మాట్లాడుకునేవాళ్ళు, ఓటిగా ఉన్నవాళ్ళు. అటువంటి విగ్రహం అక్కడ పెట్టినప్పుడు, స్టేడియానికి పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ మ్యాచ్లంతా కూడా మనం వైజాగ్లో జరిగినట్టు ఎక్కడ కూడా జరగల. ప్రపంచవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డికే స్టేడియం అనేది ఒక పేరు వచ్చింది. దాన్ని పూర్తిగా తుడిపేయాలనుకున్నా స్టేడియం పేరు మార్చొచ్చునేమో కానీ ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవడు మార్చలేడు. అందుకే నేను చంద్రబాబు నాయుడికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా రాజశేఖర రెడ్డి విగ్రహాలు తీసేసినారు, కానీ రాజశేఖర రెడ్డి గుండెల్లో ఉండే పేదవాడు గుండెల నుంచి రాజశేఖర రెడ్డి పేరు తీసేయలా. ఇదే పేదవాళ్ళు, రైతులు రాజశేఖర రెడ్డిని ఎక్కడ ద్వేషించలా. ఆరోగ్యశ్రీ పెట్టుకున్నా, ఫీజు రింబర్స్ పెట్టుకున్నా, ఏది ఎత్తుకున్నా, ఇందిరమ్మ గ్రామాలు ఎత్తుకున్నా, ఏది ఎత్తుకున్నా రాజశేఖర రెడ్డి అంటేనే అది ఒక నిఘంటుగా ప్రజల్లో నిలిచిపోయినాడు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఆయన పేరు తీసివేయటం చాలా బాధాకరం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కక్షలు, కార్పణాలు ఉండి ఆయన విద్యకి పెట్టినటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు చేయాలని ఆయనకి విద్యకి ఎంత ఇచ్చినాడు, ఇంగ్లీష్ మీడియం అది ఎంత ఇచ్చినాడంటే అందరూ కూడా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కూడా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా తెలుగు మీడియం కావాలి కానీ ఇంగ్లీష్ మీడియం కాదన్నాడు. వెంకయ్యనాయుడు కూడా తెలుగు మీడియమే అవసరం అని చెప్పాడు. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ ఐఏఎస్ ఆఫీసరు, ఆయన తెలుగు మీడియం పెట్టమన్నాడు. మరి వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని 4-5 భాషలు నేర్చుకొని వీళ్ళు కంప్లీట్గా జడ్జి కూడా ఏది జడ్జిమెంట్ ఇవ్వాలంటే కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చాను. ఒక పేదవాడు బిడ్డ కూడా ఇంగ్లీష్ చదవాలి, అతను కూడా సిబిఎస్ సిలబస్ బిడ్డ చదువుకోవాలనే దృక్పథంతో మార్పు తీసుకొని వచ్చి నాడు ఏ విధంగా స్కూల్ ఉంది, నేడు ఏ విధంగా ఉంది అనేది తీర్పు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఎంత కసి, కార్పణాలు ఉన్నా ఇటువంటి పనులు చేయటం అది చంద్రబాబు విజ్ఞతకు వదులుతున్నాము. కానీ ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మన రాజశేఖర రెడ్డి విగ్రహాలు కాదు, ఆయన పేర్లు ఏమి తీసినా పేదవారి గుండెల్లోనే కాదు, కోటీశ్వరుల గుండెల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరి గుండె నుంచి కూడా రాజశేఖర రెడ్డి పేరు తొడపలేరు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నగ్న సత్యం. దయించి ఇప్పుడైనా చంద్రబాబుకి జ్ఞానోదయం పెట్టి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞని, ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం పేరు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, ఎందుకంటే నేను ఉండేది ఉన్నట్టు మాట్లాడుతున్నా. దయచేసి ఒకసారి ఆయన మనస్సాక్షికి ఆలోచించమనండి. ఎన్టీఆర్ జిల్లాని పెట్టాడు కృష్ణా జిల్లాలో. ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకే పెట్టిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది. కానీ ఆయనకి ఎక్కడ కానీ ద్వేషం, పగ కనబడలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయాల్ని కట్టిన దాన్ని అంతా పోలీస్ స్టేషన్ చేసేదానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సచివాలయం పేరు మార్చేవాలంటున్నారు. అక్కడ ఉండే బోర్డులు కొట్టుతున్నారు. మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక కూటమి ప్రభుత్వం ఖర్చులు, కార్పణాలు, ద్వేషం, పగ తప్ప ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇది ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఒకనాటికి ప్రజల యొక్క
తిరుగుబాటు వచ్చినట్టుకి దీని యొక్క ఫలితం కూడా చూపిస్తారు. ప్రజల యొక్క మనోభావాన్ని మాత్రం దెబ్బతీయొద్దండి ఈ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.